అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. వల్లభనేని వంశీకి ఏమైంది? అనారోగ్య కారణాల దృష్ట్యా ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది ధర్మాసనం. ఆయనకి ఏమైంది? అసలు ప్రైవేటు వైద్యశాలలో చికిత్సను అందించమని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏం జరిగింది వల్లభనేని వంశీకి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా వల్లభనేని వంశీ అరెస్టు, జైలు, రిమాండు, బెయిలు, అనారోగ్యం ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. వల్లభనేని వంశీ చుట్టూ రాజకీయ చర్చ జరుగుతాం. సరే, ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చింది అని నువ్వు చెప్తున్నావు కదా. ఏ కేసులో వచ్చిందంటే మైనింగ్ సంబంధించిన కేసులో వచ్చింది. ఆ మైనింగ్ కేసు కొత్తగా నమోదైనటువంటి కేసు. ఆ కేసులో పీటీ వారెంట్ జారీ చేస్తే అనారోగ్య కారణాలు ఇచ్చే ఆ కేసులో ముందస్తు బెయిల్ వచ్చింది. ఆల్రెడీ వల్లభనేని వంశీ మరొక కేసులో, ఏది నకిలీ పట్టాల పంపిణీ కేసులో అతను రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. అది కొనసాగుతూ పోతూ ఉంటుంది. కాకపోతే దాంట్లో రాలే. కాకపోతే అతనికి అనారోగ్య కారణాల వాళ్ళ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి అతనికి మెరుగైన వైద్యం అందించాలి, అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాల మేరకు అతన్ని ఐయూస్ సెంటర్లో వైద్యం కోసం తరలించబోతా ఉన్నట్టు సమాచారం. అయితే అసలు నిజానికి వల్లభనేని వంశీ అరెస్ట్ అయిందే కేసులో సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి కేసు, బెదిరించినటువంటి కేసు అరెస్ట్ అయ్యాడు. అంతకంటే ముందు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద నమోదైన కేసు కూడా వల్లభనేని వంశీ మీద ఉంది. ప్రస్తుతానికి ఈ రెండు కేసుల్లో కూడా బెయిల్ వచ్చి ఉంది వల్లభనేని వంశీకి. సో వల్లభనేని వంశీ గత కొన్నాళ్ళుగా ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో రిమాండ్లోకి వెళ్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మాత్రం ఆయన అనారోగ్య సమస్యను దృష్టిలో పెట్టుకొని రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేపించేసి వైద్యం చేపించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం జైలు అధికారులు ఆ పనుల్లో ఉన్నారు. అయితే ఏమైంది ఇంతకీ వల్లభనేని వంశీకి అంటే, వల్లభనేని వంశీకి కొంత ఆరోగ్యం బాగలేదు, సీరియస్గా ఉంది అంటే కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది, వెన్నునొప్పి ఉంది, దగ్గు, జలుబు, ఇలా ఊపిరితిత్తుల సమస్యలు, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటువంటి మాట. అయితే నిన్నటిదాకా నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి, అనారోగ్యాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయని మాట్లాడటం ఫలితంగా ఇప్పుడు వల్లభనేని వంశీ అనారోగ్యం మీద కూడా రకరకాల చర్చలు సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి మెరుగైన వైద్యం అందాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలి అని మనం అందరం కోరుకోవాలి జర్నలిస్టులుగా. మిగతా వాళ్ళకి మనం చిల్లర పల్లెలుగా మాట్లాడలేము కాబట్టి. అయితే నేనే ఉంటానంటే వల్లభనేని వంశీ మీద ఇన్ని కేసులు ఎందుకు పడుతున్నాయి అనే దాని మీద వాళ్ళ కుటుంబం రివ్యూ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఆరోగ్యంగా ఎలా మారాలని మనం అనుకుంటున్నామో, మరిగైన చికిత్స అందాలని ఎలా కోరుకుంటున్నామో, ఆయన చేసిన నేరాలకు కూడా శిక్ష కఠినంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. మనం ఎవరైనా అదే భావిస్తాం. ఎందుకంటే చేసిన నేరాలు తేలాలి, శిక్ష పడాలి. ఎందుకంటే నేరం చేసిన వాళ్ళు శిక్ష పడితే ఏంటంటే ఇంకొక నేరం చేయడానికి భయపడతా ఉంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఒక కేసు కాదు, రెండు కేసులు కాదు, ఒక భూని లాక్కునే అంటే భూ కబ్జాకి సంబంధించిన కేసు కావచ్చు. తర్వాత సత్యవర్ధన్ అంటే నిజానికి ఇక్కడ క్లియర్గా గమనించు, వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అతనున్న పార్టీ అధికారంలో కూడా లేదు, అతనున్న పార్టీ అధికారంలో లేదు, తనకున్న ఎమ్మెల్యే పదవి పోయింది. అయినా సరే తనకు వ్యతిరేకమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా, అంటే తనకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా తను ఒక యువకుని కిడ్నాప్ చేయగలిగాడంటే ఏ మేరకు ధైర్యం చేశాడు అతను? ఇప్పుడు అది 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 పులుస్తా పడాలి కదా. భయం లేకపోవడం, చట్టం అంటే భయం ఉన్నాడు, పోలీసులు అంటే భయం ఉన్నాడు, ఆ పని చేయడు కదా. ఆ భయం కల్పించబడాలి కదా. ఖచ్చితంగా చట్టం అంటే భయం కల్పించబడాలి. కాబట్టి అతని విషయంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఉంది. అతని మీద నమోదైన 10 కేసుని ప్రభుత్వం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. 10 కేసులో ఎవిడెన్స్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయగలిగారు. అందుకని ఒక కేసులో బెయిల్ వచ్చినా సరే మరో కేసులో అతను రిమాండ్లోకి వెళ్తూ ఉన్నాడు. వల్లభనేని వంశీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, రివ్యూ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నిజానికి వల్లభనేని వంశీ చరిత్ర స్టార్ట్ అయింది టీడీపీ తోటి. వల్లభనేని వంశీ టీడీపీలో అంచెలంచెల కార్యకర్తలకు ఎదిగిన వ్యక్తి. ఎంపీగా ఓడిపోయాడు, అయినా పార్టీ అవకాశాలు ఇచ్చింది. గన్నవరం ఒక మామూలు నియోజకవర్గం కాదు, టీడీపీ కంచుకోట. ఆ టీడీపీ కంచుకోటలో 2014లో నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, గెలిచావు, పార్టీ వాళ్ళు గెలిచావు. తర్వాత నీ కోటగా గన్నవరాన్ని మార్చుకోవచ్చు కాక 2019లో టీడీపీ కోట గన్నవరంలో మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచావు. టీడీపీ నుంచి గెలిచి టీడీపీకి రాజీనామా చేయకుండా, అంటే టీడీపీ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా మారాడు. సరే, చాలామంది పార్టీలు మారుతున్నారు, వల్లభనేని వంశీ కూడా అట్నే పార్టీ మారాడు అనుకుందాం. కానీ పార్టీ మారినోడు సరే తనకు అవకాశం ఇచ్చిన పార్టీ మీద, అవకాశం ఇచ్చిన నాయకుడి మీద కొంత గౌరవాన్ని అయితే చూపించాలిగా. ఇప్పుడు మారుతూ ఉన్నారు పార్టీలు, చాలామంది మారుతూ ఉన్నారు, కానీ ఆ గౌరవం లేకపోగా
ఇష్టారీతన మాట్లాడే ప్రయత్నం చేశాడు. అవును. ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, వాళ్ళ కుటుంబం మీద కూడా, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ భువనేశ్వర్ గారి మీద ఇలా ఆయన చేసిన వ్యాఖ్యానాలు కొద్దిగా ఎబ్బెట్టుగా సమాజంలో దారుణంగా అనిపించాయి. అందుకని నేను మాస్ లీడర్ని అనుకున్న వల్లభనేని వంశీని కానీ, మాస్ లీడర్ని అనుకునేటువంటి కొడాలి నాని కానీ ఇద్దరిని కూడా ఓడించిన పరిస్థితి. నిజానికి వీళ్ళు వరుసగా గెలిచినటువంటి వ్యక్తులు. ఇప్పుడు కొడాలి నాని అయితే 2004 నుంచి ఉన్నాడు ఎమ్మెల్యేగా. 2004లో టీడీపీ ఎమ్మెల్యే, 2009లో టీడీపీ ఎమ్మెల్యే, తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు. 2014లో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ నుంచి, 2019లో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ నుంచి. అంటే ఈ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఇంకా నాలుగు సార్లు వరుసగా గెలగలిగాడు. కానీ మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? నోటి దూల. వల్లభనేని వంశీ అరెస్ట్ అయినా ఎందుకని సింపతి రావట్లేదు? నోటి దూల. ఇప్పుడు ఇదే వ్యక్తి అనారోగ్య కారణాలతోటి, ఇప్పుడు కొడాలి నాని బెడ్ మీద ఉన్నాడు అంటున్నారు, అతనికి హార్ట్ సర్జరీ జరిగిందని అంటున్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ బెడ్ మీద చేరాడు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలతోటి టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ పిటిషన్ దాఖలు చేస్తే ఎలా వెక్కిరించారు తెలుసా? అంటే జైల్లో దోమలు ఈగలు కాకపోతే రంభా వరుసలు కొడతాయా అన్నారు. ఇవాళ వీళ్ళు ఏమడుగుతున్నారు? మాకు వెన్నునొప్పిగా ఉంది, బెడ్ కావాలి. వల్లభనేని వంశీ అడుగుతున్నాడు కదా. జైల్లో ఒకటిగా ఉంటే భయం వేస్తుంది, సెల్లో ఇంకోటి కూడా కేటాయించండి. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. నేను కింద పండుకోలేను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, మంచాన్ని కేటాయించండి, ఏసీ పెట్టండి, ఇలా రకరకాలుగా అడిగారు కదా. మరి వీళ్ళకి అనారోగ్య సమస్య రాలేదా? మరి వీళ్ళ వయసు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు పెద్ద ఆయన. ఆయనకు అనారోగ్య సమస్యలు ఏదో వస్తే 1-2 ఆయన ఎక్కిరించారు. మరి వీళ్ళు ఇవాళ ఏమయ్యారు? వీళ్ళు బెడ్ మీద జాయిన్ అయ్యారు కదా. వీళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు రావన్నట్టు వెక్కిరించారు కదా. దీనివల్ల వీళ్ళు ప్రతి విషయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమాజం ఎందుకు చర్చిస్తుందంటే, వీళ్ళు గతంలో చేసిన కామెంట్స్ ఎప్పుడు కర్మ ఒకలా ఉండదు, కర్మ మనకి రివర్స్ అయింది, కర్మ మనకి కాటేసిద్ది. సో అదే కర్మ ఇప్పుడు వీళ్ళిద్దరిని కాటేసిందా అనేటువంటి చర్చ జరుగుతాం. బూమరాంగ్. ఎస్, కరెక్ట్గా. అయితే ఒకటి, వీళ్ళు నోటి దూల ఫలితంగా వీళ్ళు గుడివాడలో కొడాలి నాని కానీ, గన్నవరం వల్లభనేని వంశీ కానీ ఓడిపోయారు. వీళ్ళిద్దరూ సరే, ఒకళ్ళు జైలు పారయ్యారు, ఇంకొకళ్ళు హాస్పిటల్ పారయ్యారు. జైలు పారైన వ్యక్తి కూడా హాస్పిటల్ పారయ్యాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనం ఎప్పుడు కూడా అధికారం శాస్త్రం అనుకొని అహంకారపూరితంగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే రేపు మనకు కూడా అదే గతి పట్టిద్ది అనేది క్లారిటీగా అర్థం చేసుకోవాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇతను అనారోగ్య సమస్యలు అయినప్పటికీ ఆయనకి మెరుగైన శిక్ష అందిస్తూనే వీళ్ళకి సంబంధించినటువంటి నేరాలన్నీ కూడా, వీళ్ళు నిజంగా మట్టి కుంభకోణం చేస్తుంటే, వీళ్ళు నిజంగా నకిలీ పట్టాలు పంపిణీ చేస్తుంటే, నకిలీ పట్టాలు అనేది ఏంటంటే పవను, ఎన్నికల్లో ఓట్లు కావాలి. ఎన్నికల్లో ఓట్లు కావాలంటే ప్రజలకి ఏంటి? నాకు భూమి కావాలని ఒకడు, నాకు ఇల్లు కావాలని ఒకడు, నాకు పింఛన్ కావాలని ఒకడు సహజంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, వైసీపీ ఎమ్మెల్యేగా కూడా వల్లభనేని వంశీ ఉన్నాడు. అంతకుముందు టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ అధికారంలో ఉంది. ఇతనేం చేశాడు? తను మళ్ళీ ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి లేని భూమికి పట్టాలు క్రియేట్ చేసి పోర్చురీ సైన్ పెట్టేసి ప్రజలకు పంపిణీ చేశాడంట. ఎందుకు పంపిణీ చేస్తే తాము కోర్టేస్తారు అనేటువంటి ఆలోచన చేతంట. ఇప్పుడు ఆ కేసు నమోదైంది. సో ఇది తప్పు కదా. మరి లేని భూమికి పట్టాలు క్రియేట్ చేయడం ఏంటి? లేని మరో సర్జరీ అంటే సంతకం ఫోర్జరీ ఏంటి? ఏదేమైనా ఇవన్నీ తేలాలి, వాస్తవాలు ఏంటని ప్రజలకు తెలవాలని నేనైతే అనుకుంటున్నాను.